ఒకప్పుడు సినిమా పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్న కొన్ని పాటలు వింటుంటే మన చెవుల్లో రత్తాలు రావడం గ్యారంటీ. తాజాగా ధ్రువ సర్జార్, సంజయ్ దత్ నటిస్తున్న ఇండియా కన్నడ మూవీ కేడి ద డెవిల్. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన హిందీ పాట సర్కే చూనర్ తేరీ సర్కే ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. నోరా ఫతేహి డాన్స్ చేసిన ఈ ఐటమ్ సాంగ్ లో లిరిక్స్ వింటే ఈ పాట సినిమా కోసం రాసినవా లేదా ఇంకా దేనికైనా రాసినవా అనేంత దారుణంగా అసభ్యంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాటను పాడింది మన తెలుగు సింగర్ మంగ్లీనే. అందరినీ షాక్ కి గురి చేస్తుంది. బొట్టు, చీరకట్టు భక్తి పాటలు, జానపదాలు పాడే మంగిలి ఇంత దారుణమైన బూతు పాటలు ఎలా పాడింది? ఈ పాటకు లిరిక్స్ రాసిన ఆ ముస్లిం రైటర్ ఎవరు? దీనిపై ఫైర్ అవుతున్న కంగనా రనౌత్. అసలు ఈ వివరాలన్నీ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వాటిలో సగసే ఉంది, ఊటిలో మిగిసే ఉంది. వాతంగా చెయ్యాలంట సంగీతం. ఖాళీ ఈ పాట తెలుగు చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారు. అవి చాలా డీసెంట్ గానే ఉన్నాయి. కానీ హిందీ విషయానికి వస్తే రాకీబ్ ఆలం అనే రైటర్ రాసిన లిరిక్స్ మాత్రం పచ్చి బూతులు ఉన్నాయి. ఆ పదాలైతే నేను ఇక్కడ చదవలేను కూడా. ఒక మహిళను ఆయన అంత అసభ్యకరంగా చాలా దారుణంగా వర్ణించారు. ఆ పాట వైరల్ అవడంతో ట్విట్టర్ లో నెటిజన్లు ఎక్కిపారేస్తున్నారు. పిల్లల ఫీల్డ్ లోకి ఇలాంటి పాటలు వస్తే ఏం చెయ్యాలని తల్లిదండ్రులు అందరూ భయపడుతున్నారు. దీనిపై ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్ స్పందిస్తూ కమర్షియల్ పాటలు ఈ స్థాయికి దిగజారిపోవడం చాలా బాధాకరమని విమర్శించారు. బాలీవుడ్ కి ఇది ఒక పీడకల లాంటి సాంగ్ అని జనాలందరూ తిట్టిపోస్తున్నారు. ఇక్కడ మెయిన్ గా తప్పు పట్టాల్సింది ఇద్దరినే. ఒకరు ఆ బూత్ లిరిక్స్ రాసిన రాకీబ్ అలామా అయితే రెండోది ఆ పాట పాడిన సింగర్ మంగ్లీనే. అవును, మంగ్లీ అంటే మనందరికీ గుర్తొచ్చేది తెలుగు బతుకమ్మ పాటలు, శివుని భక్తి పాటలు, ఊరా మాస్ జానపదాలు. ఆమె కట్టు బొట్టు చూసి తెలుగు జనాలందరూ ఆమె అందరూ ఒక చెల్లిగా, తెలుగింటి ఆడపడుచుగా ఆదరిస్తూ ఉంటారు కదా. మరి అలాంటి సింగర్ డబ్బు కోసం ఇంతలా దిగజారాల రికార్డింగ్ స్టూడియోలో ఆ లిరిక్స్ విన్నప్పుడు ఆమెకు అందులో ఉన్న ఆ బూతులు అర్థం కాలేదా, లేదా అర్థమైనా సరే పరిపోషకంగా పాడేసిందా అని నెటిజన్లు సోషల్ మీడియాలో మంగ్లీని గట్టిగా తిట్టిపడేస్తున్నారు. హిందీ ప్రజలు కూడా ఈ పాటపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పవిత్రమైన ఇమేజ్ ఉన్న సింగర్ ఇలాంటి దారుణమైన కంటెంట్ ఉన్న పాటను పాడడం కరెక్ట్ గా మండిపడుతున్నారు జనాలంతా. ఈ వివాదం కాస్త పార్లమెంట్ దాకా కూడా వెళ్ళింది. బీజేపీ ఎంపీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ పాటపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాలీవుడ్ వాళ్ళు అటెన్షన్ కోసం, చీప్ పబ్లిసిటీ కోసం వల్గారిటీ లిమిట్స్ ని దాటేస్తున్నారు. వీళ్లకు అసలు సిగ్గు లేదు. కుటుంబంతో కలిసి టీవీ చూడాలంటేనే భయంగా ఉంది అని బాలీవుడ్ కి గట్టిగా కలెం వేయాల్సిన టైం వచ్చి అని కంగనా రనౌత్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అలర్ట్ అయ్యారు. ఢిల్లీ లాయర్ ఒకరు సెన్సార్ బోర్డుకు సైబర్ కు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ పాట రాసిన రాకీబ్, పాడిన మంగ్లీ, డైరెక్టర్ ప్రేమ్ అందరూ ఇప్పుడు లీగల్ చిక్కులో అయితే పడ్డారు. ఈ తీవ్ర వ్యతిరేకత దెబ్బకు మేకర్స్ అందరూ ఆ హిందీ పాటను యూట్యూబ్ నుంచి డిలీట్ చేసేశారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. క్రియేటివిటీ పేరుతో ఇలాంటి బూత్ పాటలు సొసైటీ మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్? డబ్బుల కోసం సింగర్ మంగ్లీ ఇలాంటి పాటలు పాడడం అనేది మీరు ఏమనుకుంటున్నారో కింద మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ వివాదంపై టాలీవుడ్ పాపులర్ మంగ్లీ స్పందించారనే చెప్పాలి. ఈ పాటను ఆమె అన్ని జానర్లోనూ ఆలపించారంట. సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక సుదీర్ఘ పోస్టును రిలీజ్ చేశారు. జరిగిన పొరపాట్లు అన్నిటికీ క్షమాపణ అయితే చెప్పారు. నేను ఎప్పుడూ ప్రజల మనోభావాలన్నింటినీ గౌరవిస్తాను. అనుకోకుండా జరిగిన ఈ పొరపాట్ల పట్ల నేను చాలా బాధపడిపోతున్నాను అంటూ ఎవరిని కించపరచాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు అంటూ ఈ పాటలో వివాదాస్పద సాహిత్యాన్ని ఇప్పటికే మార్చేశారు. త్వరలోనే అప్డేట్ చేసిన కొత్త సాంగ్ అయితే రిలీజ్ చేస్తారంట. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లన్నీ జరగకుండా జాగ్రత్త పడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను అనేసి మంగ్లీ గారు చెప్పుకొచ్చారు. ఈ వివాదంలో కేవలం మంగ్లీ మాత్రమే కాదు, ఈ పాటలో నటించిన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి తన అసంతృప్తిని వెల్లడించింది. హిందీ డబ్బింగ్ సమయంలో తన అనుమతి తీసుకోలేదని, అందులోని సాహిత్యం అభ్యంతకరంగా ఉందని ఆమె ఆలోచించారు. ఈ వివాదాల నేపథ్యంలో డైరెక్టర్ ప్రేమ్ అండ్ టీము డ్యామేజ్ కంట్రోల్ చర్యలైతే చేపట్టింది. ఈ మూవీ ఏప్రిల్ 30, 2026 విడుదల కానుంది. ఈ వివాదం టాలీవుడ్ పాపులర్ సింగర్ మంగ్లీ మంచిగా స్పందించారు. ఈ పాటను అన్ని జానర్లోనూ ఆమె ఆలపించారు. జరిగిన పొరపాట్లు అన్నిటికీ ఆమె తప్పకుండా క్షమాపణలు చెబుతూ చెప్పారు కూడా. సో ఇంక మొత్తానికి చూసుకుంటే మన తెలుగు మహిళ మంగ్లీ చేసిన ఒక్క పొరపాటుకి తెలుగు రాష్ట్రాల మొత్తం ఆమె మీదే పడిపోయాయి. సో ఆమె తెలిసి చేసిందో లేదా తెలియక చేసిందో గానీ ఒక పొరపాటు అయితే మాత్రం తప్పకుండా జరిగిపోయింది. సో ఇంక రిలీజ్ చేసిన వీడియో సాంగ్ కూడా యూట్యూబ్ లో నుంచి రిమూవ్ చేసేసారు కదా. మరి దీని గురించి ప్రజలందరూ ఏమనుకుంటున్నారో గానీ మంగ్లీ అయితే అందరి ముందు సమాధానం చెబుతూ అందరికీ మంచిగా క్షమాపణలు అయితే చెప్పేసింది. సో దీని మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.